ఓయ్ మాస్టారు, డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు? డబ్బులా? అవును, డబ్బులే. మరేమో నా దగ్గర డబ్బులు లేవుగా. ఇందాకున్న డబ్బులతో పాపకి పాలు కొన్నాను కదా. హ? పాప కదా. ఏయ్ ఆపరే డ్రామాలు. హ? ముందు నేను మీ ఇద్దరిని రిక్షా ఎక్కించుకుని ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు డబ్బులు కక్కు. హ? నేనేమైనా డబ్బులు తినానా అని కక్కడానికి? ఆడిన డ్రామాలు చాలు, ముందు డబ్బులు ఇవ్వు. డబ్బులు లేవంటే ఇవ్వమంటావేంటి? డబ్బులు లేనప్పుడు నా రిక్షా ఎందుకు ఎక్కావు? ఇది మరీ బాగుంది. నువ్వే కదా ఎక్కడికి వెళ్ళాలి అన్నావు, అందుకు నేను వెంకటాపురం వెళ్ళాలి అని చెప్పాను. ఓ మా ఊరా? మా ఊరైతే రిక్షాలోనే వెళ్ళాలని మమ్మల్ని ఎక్కించుకొని తీసుకొచ్చావు. నువ్వు మాకు లిఫ్ట్ ఇచ్చావు. లిఫ్ట్ ఇచ్చినందుకు ఎవరైనా డబ్బులు అడుగుతారా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? హ? నేను నీకు లిఫ్ట్ ఇవ్వడం ఏంటి? నేనేమైనా రిక్షాని ఫ్రీగా తిప్పుతున్నాను అనుకుంటున్నావా? ఆయన ఇదంతా నాకు అనవసరం. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. నిజంగా నా దగ్గర డబ్బులు లేవంటే నువ్వు నమ్మవేంటి? సరే ఓ పంచే, ఇందాక నన్ను ఎక్కడ ఎక్కించుకున్నావో అక్కడ దించే, నేను మళ్ళీ వచ్చేస్తా. ఏయ్ ఏంటి ఈ సత్య దగ్గర డ్రామాలు ఆడుతున్నావా? హ? హ? ఇందాక రౌడీలు నీ దగ్గర నుంచి డబ్బులు మూట తీసుకుంటుంటే నేను నిన్ను కాపాడాను కదా, అందులోంచి తీసివ్వు. ఇవ్వు. అయ్యో అయ్యో, ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు? ఇవి డబ్బులు అనుకున్నావా? డబ్బులు కాకపోతే ఎందుకు లోపల దాచుకున్నావు? ఒక నిమిషం ఉండు. ఈ పాల డబ్బాకి మూట కట్టావా? ఆ? పాప ఏడిస్తే పాలు పట్టాలి కదా. ఇవి బయట ఉంటే పాడైపోతాయని ఇలా చేశా. నువ్వు బోలే దొరికా స్వామి. ఈ పాల డబ్బా కోసమా నేనంత ఫైట్ చేసింది? నాకు అవన్నీ తెలియవు. నువ్వేమైనా చేసుకో, నాకు డబ్బులు ఇచ్చే ఇక్కడి నుంచి కదులు. హ? నా దగ్గర నీ తెలివితేటలు ప్రదర్శించొద్దు. ఇదిగో అబ్బాయి, నేనేం తెలివితేటలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నేను బాగా తెలివైన వాడినని అందరూ అంటుంటారు. ఏయ్ నాకు అవన్నీ ఎందుకు?